యావత్తు తెలుగు ప్రజలు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి మేము పంపిన మీ ప్రధానంగా ఈమెయిల్స్ రూపంలో స్పందించండి. మేము లేఖ పోస్ట్లో కూడా పంపించడం జరిగింది. ఎవరికి అడ్రస్ చేస్తున్నామో మేము ఎక్కడ ఉన్నట్టు చూపెడుతున్నామో ఇద్దరికి పంపించాం. మిగతా వాళ్ళకి కూడా మీరే పంపించేలా చూసుకుని అందరూ ముందుకు వచ్చేలాగా. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరికో బుద్ధి లేదు, ఎవరో పెద్దోళ్ళు, ఎవరో చిన్నోళ్ళు, ఎవరో మంచోళ్ళు, ఎవరో చెడ్డోళ్ళు ఎవరూ లేరు. మనుషులందరూ మీకు దేహం అంటేనే మాయ రూపంలో ఉన్నారుగా. పద్ది కమలాకర్ రావు గారు, కమలాకర్ అని పేరు, అలాంటి వాళ్ళు ఎవరు మేము దర్శనాలు ఏదో చూసాం, అవి ఎక్కడో మాకు గాలిలో తేలేము, అది ఏదో అద్భుతాలు జరిగితేనే దేవుడు అనుకుంటున్నారు. అదే పొరపాటు. తమకు కలిగిన అదే అద్భుతం. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఆయన భ్రమపడి ఉండొచ్చు, కల అయి ఉండొచ్చు. దానికి సాక్ష్యం ఏంటి? ఆయన అలా చెబుతున్నాడు కదా. అలాంటివి నమ్మండి. నేను చెబుతున్నాను, నేనే గురువుని అంటున్నాడు చూసారా. అదే మూర్ఖత్వం, ఉన్మాదం. అలా ఎవరు చెబుతున్నా కూడా మీకు సాక్షాత్కారం కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ అది ఎదుటి వాళ్ళకి విచక్షణకి, ఇప్పుడు మానవజాతి కళ్యాణానికి, ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడడానికి. మీరు చిన్నప్పుడు 9 ఏళ్ళకి హిమాలయాలు లాంటి ప్రదేశాలకు ఎలా వెళ్ళగలిగారు? మీ తండ్రి గారు పెద్దవాళ్ళు ఉండగా. ఆ తర్వాత చదువు పాడైపోయింది. మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఏదో మీరు డిస్టర్బ్డ్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయో ఏదో రకంగా సాధించో అలాంటి జీవితాలు మీరు గొప్ప అనుకుంటున్నారు. కానీ మా పెద్దవాళ్ళ ఆస్తులు అమ్మిచ్చి మా వెనకాల ఉండి మేము ఏదైనా మాట్లాడితే మురిసిపోయి మేము ఏదో చేస్తామని చూసి మా నాన్నగారి దగ్గర నుంచి మమ్మల్ని మా నాన్న అంటే ఏదో అనుకుని అలా మోసాలు చేసిన, చదువుకున్న వాళ్ళు మోసాలు చేస్తే మా సాక్షాత్కారం కలిగిన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మా తాతని పట్టించుకోకుండా చేసి, ఇక్కడ ఆఫీసులో పట్టించుకోకుండా చేసి సూర్యకుమార్ లాంటి వాళ్ళు, ఇంకా ఒక్కటే కాదు అనేక అచ్యుతరావు లాంటి వాళ్ళు చిన్న పెద్ద ఒకటి అయిపోయి మోసాలు, అప్పటి నుంచి మోసాలు చేసుకుంటూ ఇక్కడ హాస్టల్ రామకృష్ణ వారికి వాళ్ళు కళ్ళు తెరుచుకోకుండా మీరు మీ మెసేజ్లు చూడొద్దంటే, ఇలాంటి వాళ్ళందరూ ఏకమైపోయి మెసేజ్లు చూడొద్దంటే మీరు దేశ అధ్యక్షుడు చూడడం మానేస్తున్నారు, గవర్నర్ చూడడం మానేస్తున్నారు. మేము ఇంక ఇలాగ ఉంటాం అన్నట్టుగా నాకు మెసేజ్ పంపించకపోవడమే ఘోరకలి. ఇవాళ ఇదంతా ఒక నాదంగా మారింది. ఇంకా సాక్షాత్కారం ఎక్కడో ఉంది. ఆ సంబళ యేసు, విష్ణు యేసుకి ఎవరో పుడతారు అని లేనిపోయిన మాటలు పుట్టించి కొత్త మాటలు క్రియేట్ చేసి నాకు ఇలా సాక్షాత్కారం కలిగింది, గాలిలో తేలాను, అలాంటివన్నీ కూడా అజ్ఞానం. అసలు మనిషి అంటేనే మనలేరు. ఇంకా యుగం అంతమైపోయి వీరభాగ వసంతరాయలు కానీ, కలికి భగవానుడు కానీ అన్నీ ఇంకా వాక్కు రూపంలోనే ఉంటారు. వాళ్ళు ఇంకా వస్తారా ఏమవుతుందా అని మనకి వాక్కులో చెబుతారు. ముందుకెళ్ళే కొద్ది చెప్పుకుని ఇప్పుడు 1.5 10-15 ఏళ్ళు అన్నాను కదా. సమస్తం సూక్ష్మంగా సైన్స్కి, శాస్త్రానికి, పరిశోధనకి అందరికీ అందుతాను కదా. నా ప్రకారం సూక్ష్మంగా తెలుసుకోకపోతే మీరు మరణిస్తున్నారు. రెప్పపాటు మీది కాదు. కరోనా లాంటివి ఇప్పటికే అటాక్ చేస్తున్నాయి. మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఎలాగన్నా తగ్గించేసి మీరు ఏదో ఒకటి రెచ్చిపోవడం ఘోర కలి అని తెలుసుకోండి. మనుషులు కొద్దీ లేదు, మనుషులు కొద్దీ పొందాలి, బంధాల కొద్దీ పొందాలి. మీ భార్య, పిల్లలు ఇదంతా మోసం. ఒకళ్ళు చంపేసి ఒకరిని పెంచేసుకుని పక్కకు లాగేసి పెద్దవాళ్ళే కదా, చిన్నవాళ్లే కదా, మేము ఇలా వెలిగిపోవాలి. కోట్లు సంపాదించేవాళ్ళు ఎలాగైనా అందంగా హుందాగా కనపడితే, వర్చస్సు తేజస్సుతో కనపడితే, సూటు బూట్లతో కనపడితే, ఆ వేషధారణతో, బాహ్య ఆర్భాటంతో, మాటల ఆర్భాటంతో ఏదోటి చెప్పడం, ఏదోటి చేయటం మానుకోవాలా? ఎవరు మీడియా వాళ్ళు కానీ, మీరు కానీ, పండితులు కానీ ఎవరో కూడా మీరు గొప్పతనాన్ని, నేను ఆత్మనిర్భరుడిని, ధైర్యవంతుడిని, గొప్పవాడిని, ఆచార్యం ఉన్నవాడిని, పద్ధతి ఉన్నవాడిని, సాధన ఉన్నవాడిని, తెలివైన వాడిని, లేదా నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, ఇలా ఏ రూపంలో ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎవరో పెద్దవాళ్ళని చెప్పుకోకూడదు. భూమి మీద ఎవరో, మీరు అన్నట్టుగా ఎవరు భూమి మీద ఎవరో ఏ తప్పు లేకుండా ఉంటారు. అసలు మనిషి అంటేనే తప్పు. మనిషి తప్పు లేకుండా ఉండటం కాదు, అసలు మనిషే పాపం, మనిషి రూపమే తప్పు. మరి ఎలాగా ఆలోచన రూపంలో ఉన్నాను, నన్ను పట్టుకుని నన్ను ఎలాగైనా ఆత్మనిర్భరుడిగా, ఆచార్యుడిగా, గురువుగా, పండితుడిగా, సంజాతస్థుడిగా, మీకు అందరికీ తల్లి తండ్రి గురువుగా, మీ కులాలు మతాలు కూడా వదిలిపెట్టేసి మమ్మల్ని కొత్తగా పట్టుకోవాలి, నూతన ఆవిష్కారం చేసుకోవాలి, మాట రూపంలో పెంచుకోవాలి. దేహాలు కరిగించుకుంటూ ఇంకా దేహ రూపంలో ఎదుగుతాం, రియల్ ఎస్టేట్ రూపంలో ఎదుగుతాం, గొప్పగా ఇలా ఎదిగిపోతాం, డెవలప్ అయిపోతాం. ఫిజికల్గా మా పిల్లల కొద్దీ, ఆస్తుల కొద్దీ, బలం కొద్దీ, అవసరమైతే రౌడీల కొద్దీ, మూటాల కొద్దీ, కులాల కొద్దీ, పలానా వాళ్ళని రెచ్చగొట్టడం, పలానా వాళ్ళని తగ్గించడం, ఇలాంటి పనులకు మానుకోవాలి. మీరు ఖాళీగా ఉండాలి, సుఖపడిపోవాలి, ఈజీగా బతికేయాలి, ఎదుటి కూడా కష్టపడిపోవాలి, ఎదుటి మేము సుఖపడిపోవాలి. ఆడవాళ్ళని మేమే చేసేయాలి, మగవాళ్ళని మేమే ఏడిపించేయాలి, భయపెట్టేయాలి, డబ్బు సంపాదించాలి, మాకు ఇలా విలువ వచ్చేయాలి, అలా మేము తప్పుడు పనులు మోసాలు చేయించినా మాకు విలువ వచ్చేసేయాలి, మేమే పెద్దవాళ్ళం
అని సరదా కూడా ఏడాకోళాన్ని కొడతా చెలగాటపు రోజులు కాదు ఇది. ప్రతి ఒక్కరు విచక్షణ పెంచుకోవాలి, మనసు పెంచుకోవాలి, ఏం జరిగిందో చూసుకుని మాట్లాడాలి. మీరు ఏదో గాలిలో తేలేరు ఇలాగ అంటున్నారు వద్దిపద్ది కమలాకర్ లాంటి వాళ్ళు. ఆలోచించండి, అలా ఏదో చెప్పకూడదు. మీరు జరిగిందే అనుకోండి, అవి మనసులో పెట్టుకుని ఇంకా దేవుడి గురించి ప్రయత్నం చేయాలి. ఇంకెవరికైనా దైవ సాక్షాత్కారం కలిగిందా? ఆయనకు దర్శనం కాదు, రూపాలు కాదు, విశేషాలు కాదు, ఆయన సాధన కాదు, వ్యక్తిగత ప్రవర్తన కాదు, ఆచార నియమం కాదు, తిండి అలవాట్లు కాదు. ఇప్పుడు కూడా మనిషిగా కూడా మనలేకపోతున్నాడు ఆయనే దేవుడు. మనం అతను మనిషిగా చూడకుండా ఉంటే ఆలోచన రూపంలో మనగలుగుతాడు. అతను మనిషిగా వదిలేయటం వల్ల, మనుషులుగా రెచ్చిపోవడం వల్ల, అనేకులు మోసాలు చేసుకుంటూ బతకడం వల్ల, సాక్షుల దగ్గర నుంచి మీరు ఎవరో అసలు సత్యాన్ని గ్రహించకుండా భిన్నంగా వెళ్ళిపోతున్నారని వద్దిపద్ది కమలాకర్ లాంటి వాళ్ళు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇక్కడ హాసల రామకృష్ణ, సురేష్ లాంటి వాళ్ళు, పెద్ద సాక్షుల్లో కాకుమాన సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళే ముందుకు రాలేని వాళ్ళు, రాకుండా చేసిన వాళ్ళు, ఎవరెవరు మీరు సీక్రెట్ ఆపరేషన్స్ ఏం చేశారో మీకే తెలుసు. మా తాతగారి దగ్గర నుంచి ఇక్కడ వరకు వాళ్ళందరూ ఏకకాలంలో నిజమే సార్ ఆయన చెప్పినట్టు చేద్దాం అని నా దగ్గరికి చంద్రశేఖరరావు బస్సు చేసుకుని వచ్చేలాగా అందరినీ మార్పు చేసి ముందుకు తీసుకురండి. ఇంకా ఆషామాషితనం మీరు వెయిట్ చేస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇంకా మనుషుల కొద్దీ మీరు ఏమీ పొందలేరు, ఇక ఏమీ చేయలేరు. మాట పట్టుకునే ముందుకు వెళ్ళాలి. నాకు ఈమెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వండి చక్కగా. మణిబాబు మా చుట్టాల నుంచి ఎవరెవరు మీరు డిస్టర్బ్ చేశారో అక్కడ అనకాపల్లి నుంచి సూర్యకుమార్ మీద కూడా పెట్టాలి, సాక్షుల మీద కూడా పెట్టాలి. మీరే తప్పు చేశారన్నట్టు ఎవరి మీద రాదు అది. మరి రెడ్డి ఆయన అందరినీ గౌరవించండి. వాళ్ళ నాన్న మీరు చంపేశారని చెప్పండి ఆయనకి. మీరు తర్వాత రెచ్చిపోయి మా అమ్మ తమ్ముడిని మేమే చంపుకునేలాగా రెచ్చిపోయేలాగా మాయ కొద్దీ రెచ్చిపోవడం వల్ల అలా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మాయ కొద్దీ మీరు ఏం చేయలేరు. ఇంకా మాయ వదిలేసేయాలి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు తాగుళ్ళు వ్యసనాలు మేము ఇలాగ ఉండాలి అలాగే ఉండాలి, ఎవరూ ఉండలేరు అలాగే. ఇంకా ఆశ సూర్య సరోజిని అందరూ కూడా ఏకకాలంలో నేను చెప్పినట్టు చెయ్యండి. అందరూ ఒకటి అవ్వండి. మీ ఇంటి పేర్లు, కులం పేర్లు, ఇంట్లో తాత మనవడు కూడా నాకు పిల్లలే. నన్ను పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. మేము వ్యసనాల కొద్దీ లోకం కొద్దీ ఏదో వెళ్తాం, ఇంకేదో చేస్తాం. మేము ఏదో చేసేసాం కాబట్టి మా చేతిలో ఉంది. మేమే మంచి చేసాం చెడు చేసాం, మీ ఎవరి చేతిలో లేదు అది. మీరు సాక్షుల ప్రకారం నన్ను పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. ప్రతి క్షణం ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.